హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా బాణుడి ప్రతాపంతో అల్లాడిపోయిన నగర వాసులకు వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఇబ్బందులు పడగా ఆ తర్వాత భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు బషీర్బాగ్, సైఫాబాద్, యాబిట్స్, కోటి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బోరబండ, మధురనగర్, అమీర్పేట్, సనత్ నగర్లో వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం నుంచి ఎండతో ఉక్కిరి బిక్కిరి అయిన హైదరాబాదీలు ఒక్కసారిగా వర్షం పడడంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా భూకంపాలతో పలు దేశాలు దద్దరిల్లాయి. అయితే తాజాగా ఈపీఐసి ఎర్త్క్వేక్ సంస్థ బాంబ్ పేల్చింది. త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది. తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది. అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. అవి కొన్నిసార్లు నిజమయ్యాయి.